యేసునామమే శరణమురా. యేసే మార్గం, యేసే సత్యం. యేసెవరు? యేసెవరో గట్టిగా చెప్పండి. ఏమీ చెప్పొద్దు యేసు ప్రభు గురించి మీరు. యేసు మార్గం మతం కాదు. హల్లెలూయా. మతం అనుకుని మతిపోయి హత్యలు మరణకాండాలు చేస్తున్నారు. యేసు మతం కాదు. యేసు ఎవరు? మార్గం. గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. ఇంకా ఇంటికాడ దెబ్బలాడతారు, అలా చెప్పండి ఒకసారి. మార్గం. యేసే సత్యం. చెప్పండి. రెండోది. మూడోది యేసే జీవం. వచ్చాయి పాట చక్కగా పాడండి అమ్మా, ఎందుకంటే మీరు పాడితే నాకు నిండిపోద్ది, కడుపు నిండిపోద్ది. మనం అందరం ఈ సత్యాన్ని చెప్పి కూటాలు ప్రారంభించుకుందాం. ఇది మతం కాదు, ఇది కులం కాదు, ఇది రాజకీయం కాదు, పరలోకానికి వెళ్ళే మార్గం. మంచిది. వీళ్ళు నిలబెట్టాను ఎందుకంటే కొయ్యరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాడడం నాకు ఇష్టం. నేను ఒంటరిగా పాడను. కొంతమంది ఒంటరిగా పాడతానండి పాస్టర్ గారు, నేను ఒక్కతే పాడతాను, పక్కనే ఎవరు ఉండకూడదంట. ఐక్యతతో పాడాలి పాటలు. ఒంటరి జీవితాలు అలవాటైపోయినాయి మనకి. దయచేసి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. ఇలా మేమంతా పాడుతుంటే ఊరందరికీ మతిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓకేనా? ఒకసారి నేను అంటాను, యేసే మార్గం అన్నాను గట్టి. ఎవరిడా? యేసే మార్గం. మార్గం యేసే అనకండి, మార్గం అంతే. అది ఎంత గట్టిగా అంటుంది. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. మైక్లే అమ్మా, తీసుకోండిరా. ఈ ఒక్క మాట చాలు ప్రపంచానికి. గట్టిగా చెప్పండి, స్టైల్గా పాడకండి. స్వరం ఎత్తి పాడ. నాకు స్టైల్గా రావడం, స్టైల్గా పాడడం చేత కాదు. ముసలోనైనా కానీ వణుకుతోనే గట్టిగా పాడేస్తాను అంతే. తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, కంజీరు వాయించరా. అందరం పాడదామా? వచ్చి అలాగా శిల్పాల్లా కూర్చుని వెళ్ళిపోదామా? చాటి చెబుదాం. యేసు ఎవరో? యేసు ఎవరో? మార్గం. రెండోది యేసు ఎవరు? సత్యం. యేసు ఎవరు? సత్యం. వీడు ఎవడండి బాబు, నన్ను చంపేస్తున్నాడు వీడే. రే నిలబడు, కాగితం పట్టుకుని నిలబడు. ఓకే. యేసు నామమే శరణమురా ఓ సోదరా. సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా. చప్పట్లో చేతులు గట్టిగా చెప్పగలరు. హల్లెలూయా. యేసు మతం కాదు, యేసు మార్గం. ఈ సత్యం తెలుసుకుందాం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరా. చెప్పరా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, జీవం యేసే సర్వం. అందరూ చెబుదాం. యేసే మార్గం, యేసే సత్యం, సత్యం యేసే జీవం, జీవం యేసే సర్వం. హల్లెలూయా. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. మనిషిని మార్చలేని మతాలు ఎన్ని ఉంటే ఎవరికి కావాలండి? మనిషి మనసు జీవితాన్ని మార్చేది యేసు ఒక్కడే. చప్పుడు పడదామన్నారు. మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మతములతో మతిపోయిన నీకు యేసే శరణమురా.
యేసే శరణమురా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. అందరూ చెప్దాం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు జ్ఞానమే జీవమురా ఓ సోదరి. మనిషిగా పుట్టిన నీకు మనిషిగా పుట్టిన నీకు మన శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా సోదరా. మనిషిగా పుట్టావు, మన శాంతి లేకుండా బతుకుతున్నావు. మనిషిగా పుట్టిన నీకు మన శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా. శాంతి లేక సతమత పడితే యేసే శరణమురా, యేసే శరణమురా. యేసే మార్గం యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం, యేసే సర్వం. మనిషిగా పుట్టి ఎంత సంపాదించినా ఒక్క పైసా నీకు కూడా పట్టుకెళ్ళలేవు. అలా పట్టుకెళ్తే దొంగన్నవాడు ఎవడో లేడు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయినా కానీ ఆత్రం తగ్గదు. అన్యాయంగా సంపాదిస్తున్నావు, పేదవాళ్ళు కొట్టి మరి సంపాదిస్తున్నావు. గడిచిన కాలం అంతా గడిచిపోయింది. ఇప్పుడైనా ఆ లోకాశం విడిచిపెట్టి యేసు దగ్గర చప్పడు కొడదాం. ఎవరు మానవద్దు చప్పడు. గడిచిన కాలమంతా నువ్వు ఎంత గడించినా విడువక తప్పదురా. గడిచిన కాలమంతా నీవు ఎంత గడించినా విడువక తప్పదురా. కలనైనా నిన్ను విడువని వాడు యేసు ఒక్కడేరా, యేసు ఒక్కడేరా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు జ్ఞానమే జీవమురా ఓ సోదరి. ఆత్మశుద్ధి లేకుండా స్వర్గం ఎవరో చేరడు. ఆత్మశుద్ధి కావాలి, దేహశుద్ధి కాదు. ఆత్మశుద్ధి లేక ఆ స్వర్గం చేరవు. ఆత్మశుద్ధి చేసేవాడు యేసు ఒక్కడే. ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఆ స్వర్గం చేర్చవురా పడని. ఆత్మశుద్ధి లేని ఆచారాలు పరిశుద్ధునిగా మారాలంటే యేసే మార్గమురా, యేసే మార్గమురా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం. బోలో యేసు మహారాజుకి. పాట పాడితే అలా ఉండాలి. మనం పాడే పాటలు సర్వశక్తి గల దేవుని కొరకు పాడుతున్నాం. ఈ పాట పాడుతూ చచ్చిపోయినా సంతోషమేనండి. మనం చెప్పవలసింది మన బిడ్డలకి, మన బంధువులకి చెప్పవలసిన ఒక సత్యం. అది చాలా మూలబడిపోతే ఇదో మతం అనుకుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లేదండి, యేసే మార్గం సత్యం. ఒక శ్లోకం ఉంది, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ
అమృతంగమయ. నేను 6వ క్లాస్ చదువుతున్నప్పుడు హాస్టల్లో వాద్యం చెప్పించేవాడిది, అసతోమా సద్గమయ. నాకు అర్థం కాలేదు అప్పుడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసతోమా సద్గమయ అంటే అసత్యంలో బ్రతుకుతున్నాం దేవుడా, మమ్మల్ని సత్యములోకి నడిపించు. ఆ సత్యం ఎవరో? ఆమేన్. ధమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో బ్రతుకుతున్నాం దేవుడా, మమ్మల్ని వెలుగులోకి నడిపించు. వెలుగు ఎవరో? అంతకంటే గట్టిగా చెప్పలేరా? జ్యోతిర్గమయ. మృత్యోర్మ అమృతంగమయ. మేము పాపములు చేసి పాపంలో పుట్టి చచ్చిపోతున్న మాకు ఆ ఆశీర్వాదకరమైన లోకాన్ని ఈ ప్రభు, ఈ దేవుడా అన్నాడు. ఎవరిస్తారు స్వర్గం? కాబట్టి దెబ్బలాడుకోవడం మానేయండి, అత్తగారు కోడలు మానేయండి అమ్మ, ప్రేమించడం నేర్చుకోండి. ఒకవేళ నాకు సమయం ఇస్తే ఈ మాటే చెప్తున్నాను, పాస్టర్లు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీకు దండం పెడతాను. ఇక పగలు సాధించడానికి సమయం లేదు. ఈ కోపాలు తాపాలు ఎక్కువయ్యి గుండెపోట్లు ఎక్కువైపోయినాయి. ఈ మధ్య యవనస్తులు చనిపోతున్నారు. కుళ్ళు కుట్ర పెట్టుకుని బైబిల్ పట్టుకుని రావడం అది సమంజసం కాదు. ఎక్కడ కుళ్ళు ఉండకూడదంటే క్రైస్తవులో ఉండకూడదు. అసూయలు ఎక్కడ ఉండకూడదంటే క్రైస్తవులో ఉండకూడదు. సమానత్వం ఎక్కడ ఉండాలంటే మన దగ్గరే ఉండాలి. అటువంటి ప్రేమ పొందుకోండి. ఎందుకంటే నాకు ఈ సంబంధ యంత్రం మీద కూడా నాకు అధికారం ఉంది. నేను కుష్ఠరోగులకు మందులు ఇచ్చాను, అన్ని పేటలో అన్ని ఇళ్ళు గుమ్మాలు తొక్కాను. కాబట్టి పెద్దవాడుగా ఈ వేళ వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభు అంటే ఇదే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రేమను పెంచుకోండి, ప్రేమను సంపాదించుకోండి. దేవుడు అటువంటి ప్రేమను మీ అందరి కుటుంబాల్లో దయచేయనుగాక. మాట్లాడుకోకుండా ఎవరైనా ఉంటే ఈ కూటమైన తర్వాత వెళ్ళి వాళ్ళతో సమాధాన పడిపోండి, అప్పుడు హాయిగా ఉంటుంది ప్రాణం. అటువంటి కృప మీకు అనుగ్రహించునుగాక. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి వందనాలు. ఇంటికి వచ్చి వారు ఇచ్చారు. ఖాళీగా ఉన్నాను. నా దగ్గర ప్రసంగానికి వెళ్ళిపోండి. ప్రసంగానికి వచ్చిన దైవజనులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మన ప్రాంతంలో ఉన్న విశ్వాసులందరూ నవ్వుతూ దేవుని జగట్టుగా చెప్పకూడదమా?